అరుణాచల్ ప్రదేశ్పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యులందరికీ సంతోషం కలిగించేదంటున్నారు పొలిటికల్ కామెంట్లో కేఎస్ఆర్. అసెంబ్లీ సమావేశాలను ఇష్టారీతిన గవర్నర్ ముందుకు జరపటాన్ని తప్పుపట్టినందుకు సుప్రీంకోర్టుకు అంతా సెల్యూట్ చేయాలని అంటున్నారు. సుప్రీంకోర్టు చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. అరుణాచల్ ప్రదేశ్లో కొద్ది నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టి తిరుగుబాటు కాంగ్రెస్ నేతతో ప్రభుత్వాన్ని తెచ్చిన తీరు విజ్ఞులందరికీ ఆశ్చర్యం కలిగించింది. శాసనసభ సమావేశాలను గవర్నర్ తన ఇష్టం వచ్చినట్లు ముందుకు జరపడం, సభాపతికి సంబంధం లేకుండా ఉపసభాపతి నిర్ణయాలు తీసుకోవడం వంటి వాటిని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రోత్సహించిన తీరు అందరినీ కలవరపరిచింది. ఒక ప్రైవేట్ హోటల్లో అసెంబ్లీ సమావేశాలు జరిగాయని చెప్పిన తీరు విస్తుపోయేలా చేసింది. అయినా కేంద్రం వెనక్కి తగ్గలేదు. నిజానికి ఎంతో ప్రజాభిమానంతో అధికారంలోకి వచ్చిన ప్రధాని మోడీకి ఇది అప్రతిష్ట తెచ్చిపెట్టింది. ఒక చిన్న రాష్ట్రంలో అధికారం కోసం బీజేపీ ఎంతగా దిగజారాలా అన్న అభిప్రాయం ఏర్పడింది. దీనిపై ఆనాటి ముఖ్యమంత్రి తుకి సుప్రీంకోర్టుకు వెళ్లారు. మొత్తం కేసును పరిశీలించిన సుప్రీం గత ఏడాది డిసెంబర్ 15 నాటి పరిస్థితి పునరుద్ధరణ కావాలని సంచలన తీర్పు ఇచ్చింది. దాని ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ పగ్గాలు చేపట్టవచ్చు. అయితే కేంద్రం ఏమైనా లిటిగేషన్ పెడుతుందేమో తెలియదు. కానీ గవర్నర్ వ్యవహార శైలిని, ఉపసభాపతి తీరును అన్నిటినీ సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఇందుకు ప్రముఖ న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబాల్ అన్నట్లు సుప్రీంకోర్టుకు శాల్యూట్ చేయవలసిందే. రాజ్యాంగాన్ని రక్షించడానికి కోర్టు పనిచేసిందని సంతోషించవలసిన తరుణం ఇది. అంతకుముందు ఉత్తరాఖండ్ విషయంలో కూడా ఆ రాష్ట్ర హైకోర్టు కానీ తదుపరి సుప్రీంకోర్టు కానీ తీసుకున్న నిర్ణయాలతో ప్రజాస్వామ్యాన్ని రక్షించగలిగారు. లేకుంటే ఫిరాయింపుదారులకు యథేచ్ఛగా స్వేచ్ఛ ఇచ్చినట్లు అయి ఉండేది. నిజానికి ఇది రాజకీయ వ్యవస్థ స్వీయ తప్పిదం. నైతిక విలువలతో నిమిత్తం లేకుండా ఆయా రాష్ట్రాల్లో ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న తీరుతో రాజకీయాలు ప్రమాదకర స్థాయికి చేరాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ముఖ్యమంత్రులే చట్టాన్ని పట్టించుకోకుండా పార్టీని మారిన ఎమ్మెల్యేలకు, ఎంపీలకు నిర్భీతిగా తమ పార్టీ కండువాలు కప్పి సంతోషిస్తున్నారు. రాజ్యాంగ విలువలకు ముఖ్యమంత్రులే తూట్లు పొడిస్తే ఎవరికి చెప్పుకోవాలి? ఏపీ, తెలంగాణలలో స్పీకర్లు ఫిరాయింపుదారులకు అండగా నిలబడుతున్న తీరు విమర్శలకు తావిస్తోంది. అయినా వారేమీ ఫీల్ కాకపోవడం రాజకీయ ప్రమాణాలు దిగజారినతనానికి నిదర్శనంగా చెప్పాలి. ఏపీలో ఫిరాయింపులపై కూడా సుప్రీంకోర్టు విచారణ జరిపి ఉంటే బాగుండేది. దేశంలో ఫిరాయింపులతో భ్రష్టు పట్టిస్తున్న రాజకీయ వ్యవస్థను కనీసం సుప్రీంకోర్టు అయినా దారిలో పెట్టడానికి ప్రయత్నించడం మంచిదే. సుప్రీంకోర్టు తీర్పు వల్ల కేంద్ర ప్రభుత్వం కానీ వారి ప్రతినిధులుగా ఉన్న గవర్నర్లు కానీ ఇష్టారాజ్యంగా చేయడానికి లేదని స్పష్టమైంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రైవేటు బిల్లు పెట్టి ఫిరాయింపుదారులు ఎలాంటి పదవి పొందకుండా కట్టుదిట్టం చేయాలని కోరుతున్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా ఫిరాయింపుదారులపై వెంటనే అనర్హత వేటు పడేలా చేయాలని అభిప్రాయపడ్డారు. ఏదో ఒక చర్య తీసుకుని వీటికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే వ్యవస్థకు అపాయం అని చెప్పక తప్పదు. ఏదేమైనా ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడడానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు సెల్యూట్ చేద్దాం.